ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ మాల సంఘాలు మరియు దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన హలో మాల చలో ఒంగోలు పేరుతోటి ఒంగోలులోని నెల్లూరు బస్టాండ్ సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ ఆడిటోరియంలో సభ నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సభ జయప్రదం చేయు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ చేమకుర్తి ఉద్యోగ సంఘాలు మరియు మాల సంఘాలు నాయకులతోటి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ఉద్దేశించి మేము పత్రికల ద్వారా ప్రజలకి మేము ఈ తీర్పుల గురించి వివరణ ఇస్తా ఉన్నాము. సుప్రీంకోర్టు తీర్పు ఆర్టికల్ 341కి వ్యతిరేకంగా ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు మనువాదం తీర్పు అని మేము చెప్తా ఉన్నాం. ఈ తీర్పు మోడీ నేతృత్వంలో ఆర్ఎస్ఎస్ యొక్క లాబింగ్ తోటి 6:1 ధర్మాసనం చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఈ యొక్క రాజ్యాంగ వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీల్ని వర్గీకరిస్తూ క్రిమిలేరు తీర్పుని మేము ఇక్కడ వ్యతిరేకిస్తా ఉన్నాము. ఈ తీర్పుని పునః పరిశీలించాలని, రద్దు చేయాలని గౌరవ సుప్రీంకోర్టుని కోరుతా ఉన్నాము. ఆ క్రమంలో భాగంగానే మేము ఈ నెల 22వ తేదీన హలో మాల చలో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కేసు యొక్క పూర్వరంగం ఏమిటంటే 1997 అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక వర్గీకరణ జీవో ఒకటి ఇవ్వడం జరిగింది. ఎస్సీలని ఏబీసీలు విభజిస్తూ ఒక దుర్మార్గమైనటువంటి జీవోని ఇవ్వడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ మాలలో 1997 ఆగస్టు 11న చెలో అసెంబ్లీ ముట్టడిని కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో లక్షలాది మాలలు ఉమ్మడి హైదరాబాద్ సచివాలయాన్ని ముట్టడం జరిగింది. ఆ ముట్టడిలో ఆనాటి పోలీసులు ఎటువంటి ముందస్తు ఆదేశాలు లేకుండా బాసువాయువు ఇవి గుర్రాలతోటి తొక్కించటము, లాఠీ చార్జ్ చేయటము, పాశవికంగా లాఠీ చార్జ్ జరిగింది. ఈ లాఠీ చార్జిలో 2 మాలలు గోపతోడి నారాయణ, పానిక శాస్త్రీయులు అమరులయ్యారు. వేలాది మంది మాలలు క్షతగాత్రులయ్యారు. ఈ క్రమంలో ఆ యొక్క ముట్టడి ప్రపంచంలోనే ఒక చారిత్రకమైన ఘట్టం అది. ఇది మాలలు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆందోళనకి తలగ్గినటువంటి చంద్రబాబు అతను ఒక కమిషన్ ఇవ్వడం జరిగింది. ఆ కమిషన్ ఆదేశాలు పెట్టుకొని మనం హైకోర్టులో మాల్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రిట్ పిటిషన్ని మళ్ళా చంద్రబాబు మేనేజ్ చేసి రిట్ పిటిషన్ కొట్టేయడం జరిగింది. కొట్టేసినప్పుడు ఈవి చెన్నయ్య గారు నేతృత్వంలో పివి రావు గారు, మల్లి వెంకటరావు గారు వీళ్ళు ముగ్గురు కలిసి స్పెషల్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఈ స్పెషల్ పిటిషన్ విచారించినటువంటి సంతోష్ హెగ్డే జడ్జి గారు 5 ధర్మాసనం ఈ జీవో రాజ్యాంగ విరుద్ధం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి అధికారాలు లేవు, రాజ్యాంగంలో 341 ఆర్టికల్కి ధిక్కరణ అని చెప్పేసి ఫుల్ బెంచ్ 5 ధర్మాసనం కొట్టివేయడం జరిగింది. ఈ తీర్పుని కొట్టివేసిన తర్వాత 2004 నవంబర్ 5 కొట్టివేయడం జరిగింది. కొట్టివేసిన తర్వాత సుమారు నిన్నటి వరకు ఆగస్టు 1 వరకు 20 సంవత్సరాలు ఉమ్మడి రిజర్వేషన్లు కొనసాగిన ఈ రాష్ట్రంలో. అయితే 2011లో పంజాబ్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో వాల్మీకులకి, మజిబ్ సిక్కులకి 50% రిజర్వేషన్లు ఎట్టయితే ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఇచ్చాడో ఒక వర్గీకరణ, అట్లాగే ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక వర్గీకరణ ఆడిచ్చింది. దాన్ని అక్కడ వ్యతిరేకించినటువంటి చమ్మర్లు అంటే మాదిగలు, పంజాబ్ రాష్ట్రంలో మాలలు వ్యతిరేకించాల వర్గీకరణ, మాదిగలు వ్యతిరేకించి చమ్మర్ మహాసభ
ఆగ్ని అసోసియేషన్ పేరుతోటి వాళ్ళు హైకోర్టులో రిట్ వేశారు. హైకోర్టులో రిట్ వేస్తే వాళ్ళు హైకోర్టులో గెలిచారు. చెమ్మర్లో హైకోర్టులో కేసు కొట్టేపించారు. అప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళింది సుప్రీంకోర్టుకి. అయితే గతంలో ఇక్కడ 97లో చంద్రబాబు జీవని ఇక్కడ మాలలు కొట్టేపిస్తే ఇక్కడున్నటువంటి గవర్నమెంట్ ఎవరు కూడా అప్పీల్కి పోలా. ఈవెన్ మాదిగలు కూడా ఎవరు అప్పీల్కి పోలా మన ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి. అయితే పంజాబ్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళింది సుప్రీంకోర్టుకి. అప్పీల్కి వెళితే అప్పీల్లో అరుణ్ మిశ్రా 5 జడ్జీల ధర్మాసనం ఏం చెప్పిందంటే ఇది ఆర్టికల్ 16 క్లాజ్ 4 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈవి చెన్నై గారి పిటిషన్ మేరకు 5 ధర్మాసనం సంతోష్ హెగ్డే ఇది ఆర్టికల్ 341కి ధిక్కరణ అని చెప్పేసి కొట్టివేయడం జరిగింది. కాబట్టి మా ధర్మాసనానికి చెప్పేటువంటి హక్కు లేదు. కాబట్టి ఇది విస్తృత ధర్మాసనం చెప్పాలి తీర్పు అని చెప్పేసి ఆయన అరుణ్ మిశ్రా గారు విస్తృత ధర్మాసనం రెఫర్ చేయడం జరిగింది. ఈ విస్తృత ధర్మాసనం ఉన్నటువంటి 7 జడ్జీలు చంద్రచూడ్ నేతృత్వంలో వీళ్ళు ఏం చేశారంటే మొన్న ఫిబ్రవరి 6-7 తేదీల్లో వాదనలు విన్నారు. విన్ని ఈ యొక్క జడ్జిమెంట్ ని రిజర్వ్ చేశారు. అంటే కుట్ర ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. మోడీ యొక్క జడ్జిమెంట్ ఇవ్వనీయకుండా ఎలక్షన్ దృష్టి పెట్టుకొని జడ్జిమెంట్ రిజర్వ్ చేయించాడు ప్రకటించకుండా. ఆ దశలో ఈ యొక్క కృష్ణ మాదిగ తోటి మోడీ లాబింగ్ నడిపి మాదిగ ఓట్ బ్యాంక్ కోసం తెలంగాణలో ఒక పాచిక వేసి ఓట్ బ్యాంక్ కోసం అతను మోడీ కృష్ణ మాదిగ తోటి నీకు నేను తీర్పు అనుకూలంగా